పార్ట్ అనేది ఎలా రబ్ చేశారో చూసారు కదా. సో అలా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీకు ఈ పార్ట్స్ అనేవి స్ట్రిప్ అవుట్ చేసిన తర్వాత ఏం ప్రాసెస్ అయితే ఉంటుందన్నది క్లియర్గా మీకు చూపిస్తాను నేను. ప్రీవియస్ వ్లాగ్లో మనం ఈ బంపర్స్ ఇవన్నీ మనం ఓపెన్ చేయించేసాం కదా. సో ఈ రోజు ఈ పార్ట్లో ఏంటంటే డెంటింగ్ ప్రాసెస్ అయితే పూర్తిగా ఉంటుంది గైస్. మన వెహికల్లో డెంటింగ్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ ఒక 2 days అయితే జరిగిందనమాట. సో ఏం వర్క్ జరిగిందన్నది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, మన వెహికల్లో ఏంటంటే డెంట్స్ ఉన్న ప్రతి చోట కూడా వీళ్ళైతే మార్కప్ అయితే చేసుకున్నారనమాట. సో ఇలా క్లియర్గా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే వీళ్ళు డెంట్ అనేది తీసేస్తారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మన వెహికల్లో మేజర్ పార్ట్ ఏమన్నా ఉంది డెంటింగ్ కంటే అది ఈ పార్టే గైస్. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక 3 years ముందు అయితే పడిందనమాట. సో పార్కింగ్ లేఅవుట్లో పిల్లర్ తగ్గడం వల్ల ఈ పార్ట్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమైతే ఏం రిపేర్ చేయించలేదు, కానీ ఇప్పుడైతే టైం వచ్చింది కాబట్టి దీన్ని అయితే రిపేర్ చేయించేద్దాం. సో ఈ పార్ట్ని అయితే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ పార్ట్ వరకు వర్క్ ఎలా చేస్తారన్నది ఈ పార్ట్ మీద మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలానే ఇంకా స్టోన్ చిప్పింగ్స్ అంటారు చూసారు కదా, కొంచెం అలాంటివి అనమాట. ఇవన్నీ చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయి చూసారు కదా. సో ఈ సర్కిల్లో ఏంటంటే స్టోన్ చిప్పింగ్స్ ఉంటాయి చూసారు కదా, అవే ఇవన్నమాట. సో ఇవి కూడా ఇప్పుడు కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి మనకి. సో కంప్లీట్గా డెంటింగ్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. ఫర్దర్గా డెంట్స్ ఎలా తీస్తారన్నది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వెహికల్లో పార్ట్స్ అన్ని ఓపెన్ చేసేసారు కాబట్టి కార్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. అండ్ డెంట్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి వీళ్ళైతే బేర్ హ్యాండ్స్ అయితే యూజ్ చేస్తారు గైస్. సో ప్రతి పాయింట్ చెక్ చేసుకుని డెంట్స్ అయితే మార్క్ చేసుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే ఈ డెంట్స్ని ఐడెంటిఫై చేయడానికే పట్టేసింది వీళ్ళకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత కేర్ఫుల్గా బ్రో అయితే డెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. సో డెంట్స్ అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈజీగా వర్క్ ప్రాసెస్ అయితే మొదలెట్టేస్తారు. మీకు ప్రీవియస్గా చూపించినట్టు ప్రతి డెంట్ని మార్క్ చేసుకున్నట్టే రూఫ్ మీద కూడా కొన్ని డెంట్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా మనకి కనిపించినట్టు ఉంటాయి అనమాట. సో వాటిని కూడా మార్క్ చేసేసుకుని దాన్ని కూడా డెంట్ అయితే తీసేస్తారు వీళ్ళు కేర్ఫుల్గా. సో డెంట్స్ అనేది తీయడం అన్నది కొంచెం ఈజీ ప్రాసెస్లా కనిపించిన టూల్స్ లేకపోతే అది కొంచెం కష్టమైన ప్రాసెసే. సో వీళ్ళ దగ్గర అయితే కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఉండడం వల్ల డెంట్స్ అనేది చాలా ఈజీగా అయితే తీసేశారు. సో మీకు ఫర్దర్గా ఆ వర్క్ ఎక్విప్మెంట్ ఏంటన్నది క్లియర్గా చూపిస్తాను నేను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఈ డెంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో డెంట్స్ అనేది వీళ్ళు కంప్లీట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత గ్రైండింగ్ టూల్తో డెంట్స్ అనేది తీసుకోవడానికి వీలుగా ఉండేలా పెయింట్ లేయర్ని అయితే కంప్లీట్గా తీసేస్తారు. సో ఈ పెయింట్ లేయర్ని ఎందుకు తీస్తారంటే డెంట్ పుల్లర్ అన్నది కంప్లీట్గా మన వెల్డింగ్ మిషన్లానే వర్క్ చేస్తుంది అనమాట. సో వెల్డింగ్ మిషన్ మనకు తెలిసిందే కదా, వెల్డింగ్ చేసి మనకి పార్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. సో సేమ్ అదే వేలో వీళ్ళు డెంట్ పుల్లర్ని కూడా యూజ్ చేస్తారు. సో మీకు అది కూడా చూపిస్తాను నేను ఫర్దర్గా ఎలా యూజ్ చేస్తారు అన్నది. సో దానికి వీలుగా ఉండేటట్టే పెయింట్ని కంప్లీట్గా ఒక లేయర్ కోట్ని అయితే తీసేస్తారనమాట. సో డెంట్ పుల్లర్ పార్ట్ కూడా వచ్చేసింది. మీకు ఇక్కడ యారో మార్క్ వేసి చూపిస్తాను చూడండి. ఈ పార్ట్లో బ్రో ఏంటంటే వెల్డ్కి ఎర్త్ అనేది పెట్టాడు అనమాట. సో తన చేతిలో ఉన్న మిషన్ ఏంటంటే పాజిటివిటీని జనరేట్ చేస్తుంది. సో ఇలా అది ఒక 50% అయితే వెల్డ్ అయిన వెంటనే ఇలా పుల్ చేయడంతో డెంట్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ అది మనం వెంటనే పుల్ చేయడం వల్ల వెల్డ్ కూడా కంప్లీట్గా ఫినిష్ అవ్వదు. సో ఇలా అయితే ఈ మిషన్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లోనే ఇంకొక మిషన్ కూడా మనకి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇఫ్ మన వెహికల్కి ఎక్కువగా కటింగ్స్ అయిపోయినట్టు ఉన్నాయంటే, అంటే మెటల్ కటింగ్స్ అన్నది ఎక్కువగా ఉన్నాయంటే ఈ మిగ్ వెల్డ్ అన్నది యూజ్ చేస్తారు. నార్మల్ వెల్డింగ్తో కంపేర్ చేసుకుంటే ఈ మిగ్ వెల్డ్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వర్క్ అపిరెన్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ అనేది ఎలా చేస్తున్నారు బ్రో వాళ్ళు. సో చూసారు కదా, మన వెహికల్లో వర్క్ అయితే ఇదే మెథడ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఈ కంటెంట్ మీకు రిలేటెడ్గా ఉండి నచ్చిందని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదే వెహికల్ మీద మనం చాలా వర్క్ అయితే చేయిస్తూ ఉన్నాం అనమాట. సో ఈ పెయింట్ వర్క్ అనే కాదు, యాక్సరీస్గా కానీ, మోడిఫికేషన్స్గా కానీ, పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, సో మంచిగా అయితే మనం మోడిఫై అయితే చేయించుకుంటున్నాం. సో మన ఛానల్లో వస్తున్న ఈ బిల్డ్ రిలేటెడ్ కంటెంట్ అనేది మీకు ఏదో ఒక చోట అయితే ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుంది అండ్ యూజ్ అవ్వుద్ది కూడా. సో నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, ఏంటి, ఎవరు వర్క్ చేస్తారు, పార్ట్స్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు అన్నది క్లియర్గా ప్రతి వీడియోలో కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను. సో మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసుకుని అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకలా ఈ కార్ కంటెంట్ అన్నది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కి ఈ వీడియో అయితే కొంచెం త్వరగా రీచ్ అయితే అవుద్ది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ మిగ్ వెల్డ్ అన్నది ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఈ వీడియోలోనే మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రెసెంట్ అయితే ఈ క్లిప్ ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేసేసాను. సో చూసారు కదా, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో సిమిలర్ గా చిన్న చిన్న స్పాట్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
సో వీటికి కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రైండింగ్ చేస్తారు, తర్వాత పుల్లర్తో డెంట్ అనేది తీస్తారు. మళ్ళీ మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మేజర్ గా పట్టింది. సో ఇలాంటిది లోపల కనుక కట్ అయిందంటే మిగ్ వెల్డ్ అన్నది చేసి తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయితే చేస్తారు అనమాట. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ప్రతి స్పాట్ కి కూడా. సో ఇది కూడా అలానే ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్ గా అయితే ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న హోల్స్ కదా. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం చేస్తారు వీళ్ళు. సో ఆ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఈ రోజుకి వ్లాగ్ మొత్తం ఇలానే ఉంటుంది గైస్. సిమిలర్లీ మన వెహికల్ లో డిక్కీ ప్యానల్ కి చాలా అయితే డెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ డెంట్స్ అన్ని ఈజీగా రిమూవ్ అవడం కోసం ఆ లోగోస్ అండ్ ఎంబ్లమ్స్ కూడా తీసేస్తారు. సో నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను గైస్, కానీ వీడియోలో వాయిస్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు మీరు వినండి ఒకసారి. ఉంటుంది చూసారు కదా ప్లాస్టిక్ ప్యానల్, అది కూడా తీసేస్తారు వీళ్ళు. సో దాంతో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది గైస్. మీకు ఫర్దర్ బ్లాగ్స్ లో నేను అది క్లియర్ గా చూపిస్తా. ఈ ప్యానల్ అనే కాదు, మన వెహికల్ ఉన్న ప్రతి డోర్ ప్యానల్ ఉన్న చూసారు కదా, సో అదైతే ప్రాబ్లంగా అయితే ఉంటుంది ఈ సుజుకి స్విఫ్ట్ లోని. సో అది ఏంటన్నది మీకు ఫర్దర్ బ్లాగ్స్ లో నేనైతే చూపిస్తా. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ సాల్వ్ అయ్యేది కాదు గైస్. సో అది కంప్లీట్ గా యాక్సరీస్ పార్ట్స్ లోకి అయితే వస్తుంది. వెళ్ళేసరికి ఈ ప్రాబ్లం అనేది ఏంటో నేనైతే క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తా. సుజుకి ఓనర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇది ప్యానల్స్ ఎందుకని అంటున్నాను అన్నది. సో చూసారు కదా గైస్, సో ఈ లోగోస్ అవన్నీ తీసిన తర్వాత డిక్కీ పైన ఉండే మార్క్స్ కోసం మళ్ళీ వీళ్ళు గ్రైండింగ్ చేస్తున్నారు. చెప్పాను కదా ప్రీవియస్ ప్రాసెస్ ఉంటుంది, గ్రైండింగ్ చేయడం, డెంట్ పుల్లర్తో డెంట్ని పైకి లాగడం, మళ్ళీ సాఫ్ట్ చేసి ఏమన్నా లోపల కట్ అయినట్టుంటే మిగ్ వెల్డ్ చేయడం, లేదంటే మళ్ళీ సాఫ్ట్ చేసేది. సో విన్నారు కదా గైస్, మన వెహికల్ వర్క్ అనేది కంప్లీట్లీ క్లోజ్డ్ షెడ్ లో అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వర్క్ షాప్ లో మన వెహికలే కాకుండా సైమిల్టేనియస్లీ వేరే వర్క్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో అందువల్ల నేను అక్కడ కొంచెం క్లియర్ గా మాట్లాడినా సరే మైక్ అన్నది అంతలా క్యాప్చర్ చేయలేకపోతుంది. రీజన్ మీకు తెలిసిందే, వీళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ అన్నది కొంచెం సౌండ్ అయితే ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ వ్లాగ్ అండ్ దీని తర్వాత వచ్చే వ్లాగ్ ని మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. సో వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉన్నది అన్నది ఒకసారి అయితే కామెంట్ చేయండి గైస్. ప్రీవియస్ గా మీకు నేను వీళ్ళు వర్క్ చేసే ఎక్విప్మెంట్ ని చూపిస్తాను అన్నాను కదా. సో ఆ మిషన్స్ అయితే ఇవేనమాట. సో ఫస్ట్ నుంచి మనం యూజ్ చేస్తున్న గ్రైండింగ్ మిషన్ అయితే మనకు తెలిసిందే, కానీ ఇదేంటంటే డెంట్ పుల్లర్ కి యూజ్ చేసే మిషనరీ. సో దీన్ని ఏంటంటే వోల్టేజ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్రో అయితే అడ్జస్ట్ చేస్తాడు. సో ఇలా అడ్జస్ట్ చేసుకుని ఆ మెటల్ గేజ్ కి తగ్గట్టు దాన్ని అయితే డెంట్ ని అయితే పుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ మన వెహికల్ సుజుకి స్విఫ్ట్ కాబట్టి మెటల్ అన్నది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది కదా. సో కొంచెం డెంట్స్ అనేది ఈజీగానే వచ్చేస్తాయండి. ఇలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉండడం వల్లే వర్క్ మనకి చాలా ఫాస్ట్ గా అయిపోయింది అండ్ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది గైస్. ఇక్కడ మీరు ప్రతి క్లిప్ లో చూడొచ్చు, వర్క్ అన్నది వీళ్ళు చాలా అంటే చాలా నీట్ గా అయితే చేసుకుంటూ వచ్చేసారు. అండ్ ఈ మిషన్ యూజ్ చేసిన తర్వాత మనం యూజ్ చేసిన ఇంకో మిషన్ ఏమైనా ఉంది అంటే అది మిగ్ వెల్డింగే కదా. ఆ మిషన్ అన్నది కొంచెం చూడడానికి వెల్డింగ్ మిషన్ లా కనిపిస్తుంది, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుంది అన్నది. నార్మల్ సిలిండర్ అన్నది వాళ్ళు వెల్డింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనికి ఏంటంటే ఆ వెల్డ్ చేసే మిషన్ లో నుంచే మెటల్ వైర్ అయితే వస్తుంది అనమాట. సో మెటల్ వైర్ విత్ హై టెంపరేచర్ వెల్డింగ్ ఉండడం వల్ల
మనకి మెటల్ అన్నది చాలా స్ట్రాంగ్ గా వెల్డ్ అవుతుంది. సో అందుకే మనం మిగ్ వెల్డ్ అన్నది సేఫ్ గా అండ్ అలానే లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనండి. సో చూసారు కదా గైస్, మొత్తం డెంటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ టచ్ వుడ్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. కొంచెం రఫ్నెస్ అయితే ఉంటుంది, కానీ దీని తర్వాత ప్రాసెస్లో అది ఆల్మోస్ట్ పెయింట్ ఫినిషింగ్ చేస్తే ఎంత స్మూత్నెస్ అయితే ఉంటుందో అంతే స్మూత్నెస్ సర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ పార్ట్ 1 గైస్. పార్ట్ 1 మీకు క్లియర్ కట్గా ఏం ప్రాసెస్ అయితే చేసామన్నది మీకు నీట్గా అర్థమైందని అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ కార్ రిలేటెడ్గా వెంటనే కామెంట్ అయితే చేసేయండి. నేను మీకు వెంటనే రిప్లై కూడా ఇచ్చేస్తా. నెక్స్ట్ వ్లాగ్లో నేను ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై అయితే చేసుకుంటా. సో మన వెహికల్లో పార్ట్స్ అనేవి తీసేసిన తర్వాత అవుటర్ అపియరెన్స్ అయితే ఇలా ఉంది. కొన్ని పార్ట్స్ అయితే మనం నీడుండి తీసేసాం. కొన్ని పార్ట్స్ ఏంటంటే ఎలాగో మిగిలిన పార్ట్స్ తీసేశారు కదా, ఇవి కూడా తీస్తే కొంచెం థంబ్నెయిల్స్ లాంటివి క్లిక్ బైట్ లా ఉంటాయని మిగిలిన పార్ట్స్ కూడా నేను తీయించేసా. సో పర్వాలేదులేండి, ఈ పార్ట్స్ అన్ని తీయవలసినవే తర్వాత అయినా సరే. మీకు ఫర్దర్ పార్ట్స్ లో ఎందుకు తీసాం అన్నది క్లియర్ కట్ గా అర్థం అవుద్ది. హోప్ మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ కార్ బిల్డ్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. సో ఈ వ్లాగ్ కి మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేసుకుని మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకులా ఇలా కార్ బిల్డ్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవుద్ది అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో పార్ట్ 2లో ఏంటంటే కంప్లీట్ గా పుట్టి ఎలా పెడతారు, ఫిల్లర్ అన్నది ఎలా ఫిల్ చేస్తారు అన్నది క్లియర్ కట్ గా అయితే ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.